హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటో వీడియో స్టార్టింగే తినేస్తుంది అనుకుంటున్నారా అండి? వీడియోలోకి పోయే ముందు గెస్ చేయండి చూద్దాం. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే గెస్ చేసేసి ఉంటారు ఎప్పుడో. కాకపోతే ఫస్ట్లోనే గెస్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం అండి, నాకు పెళ్ళయిన తర్వాత ఫస్ట్ టైం చామగడ్డ చేస్తున్నాను. కర్రీ నాకైతే బీభత్సంగా నచ్చేసింది. ఆ రోజు నేను వీడియో తీయలేకపోయాను, అందుకని మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నాను అనమాట. కర్రీని మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ చామగడ్డల్ని బాగా వాష్ చేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత దానిపైన పీల్ తీసేసి ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చామగడ్డ దురదొస్తుంది అని చెప్తారు కదా, చామగడ్డ కానీ కందగడ్డ కానీ ఇవి అలా రాకుండా ఉండాలంటే హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసుకుంటే కూడా మనకి దురద అనిపించదు. ఫస్ట్ వచ్చి ఆయిల్ వేసి ఆవాలు, ఆనియన్స్, తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేగిన తర్వాత టమాటో వేయించుకోవాలండి. వేసుకొని టమాటో సాఫ్ట్గా మరిగిన తర్వాత చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు వేసుకోవాలి. వాటర్ సరిపోయినంత వాటర్ మళ్ళీ వేసుకుందాం. ఫస్ట్ అయితే చింతపండు పులుసు వేసుకునేసిన తర్వాత సరిపడ సాల్ట్. ఇది కార పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే చింతపండు పులుసు వేసాం కదా, ఆ పులుపుకి బ్యాలెన్స్ చేయడానికి. తర్వాత పసుపు సరిపడ వేసుకోవాలి. ఈ బాక్సెస్ గుర్తున్నాయా? నేను మొన్న చిన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా, ఆ బాక్సెస్ అండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకునేద్దాము. ఈ పులుసు బాగా పచ్చివాసన పోయేంత వరకు మరగాలన్నమాట. దీన్నే కార పులుసు అంటారు. నార్మల్గా తమిళనాడు సైడ్ అయితే చాలా బాగా చేస్తారు. తర్వాత మా రాయలసీమలో కూడా దీన్ని చాలా బాగా చేస్తారండి. ఆల్మోస్ట్ పులుసు అంతా మరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ పీసెస్ యాడ్ చేసుకునేద్దాము కర్రీలో. ఈ పులుసు అంతా బాగా ఇట్లా దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఆల్రెడీ గడ్డ మనకి ముందుగానే ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొంచెం తొందరగానే అయిపోతుంది. కాకపోతే పులుసు మనకి బాగా ఉడికుండాలి, అప్పుడే పచ్చి వాసన పోతుంది. ఈ చేపల పులుసు ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుందండి మొత్తం. పులుపు ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా పుల్లగా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా మీడియంగా చేస్తున్నాను, మరి ఎక్కువ పుల్లగా లేకుండా. పుల్లగా ఉంటే అసలు తినబుద్ధి కాదు కదా, అందుకని చెప్పి. అబ్బాబాబా, వేడి వేడి అన్నంలో ఈ చామగడ్డ కార పులుసు వేసుకొని తింటుంటే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ రెసిపీని. అయితే ఫస్ట్ టైమే నేను చేయడం ఇంట్లో. నార్మల్గా అయితే మా అమ్మ చేస్తుంది ఇంట్లో, కాకపోతే నేను అప్పుడు తినేదాన్ని కాదు, ఎందుకులే అనుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం చేశాను, ఎక్కడో చూశాను, అప్పటి నుంచి నాకు తినాలనిపించింది, అందుకని చేశాను అనమాట. చేస్తే మాత్రం అద్భుత అండి. ఒకసారి ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే నాలాగా ఫస్ట్ టైం ట్రై చేయండి, చాలా బాగుంది. ఒకవేళ మీరు మామూలుగా తినేవాళ్ళు అయ్యింటే ఈ కర్రీ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజుకి ఈ వీడియోనే అండి. మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. ఎవరైతే చూస్తున్నారో మన వీడియోస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.